సో ఇదే విధంగా 18,000కే గజం అంటున్నారు కదా సార్. అంటే అది కూడా సెమీ గేటెడ్ కమ్యూనిటీయా లేకపోతే ఓపెన్ ప్లాటా ఏంటి? అది ఎక్కడ వర్త్ ఉంది? ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. 30 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాల్లో ఉన్నాయి ప్లాట్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాయి. అండ్ బ్యాంక్ వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్, సెకండ్ థర్డ్ బిట్ టు ది మెయిన్ రోడ్. అంటే మెయిన్ రోడ్ ఆల్మోస్ట్. ఎందుకు మెయిన్ రోడ్ మీద సర్చ్ చేస్తున్నాం అంటే, ఏదైనా మెయిన్ రోడ్ స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ 100 ఫీట్ రోడ్ కానీ ఉన్నది అనుకోండి, రోడ్డు పక్కన ఎప్పుడు ఇమీడియట్ గా ఆక్యుపై అవుతుంది. సపోజ్ మీ ఇల్లు ఖాళీ అయింది, మీ ప్లాట్ ఖాళీ అయింది, మీ ఆఫీస్ ఖాళీ అయింది, బోర్డు పెడితే ఇమీడియట్ చూస్తారు పబ్లిక్. అదే ఇప్పుడు ఇక్కడ మీరు లోన్కి వచ్చారు, ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్న పబ్లిక్ తో బయట పబ్లిక్ ఎవరు రారు. ఇది పీస్ఫుల్ ఏరియా, అది కమర్షియల్ ఏరియా. సో మెయిన్ రోడ్ కి దగ్గరలో కొనుక్కుంటే ఎప్పుడు కూడా అప్రిషియేషన్ విల్ బి మచ్ ఫాస్టర్. మీరు మెయిన్ రోడ్ నుండి ఎంత దూరం వెళ్తుంటే వెనక్కి లోనికి అంత రేటు తగ్గుతుంది, అంత అప్రిషియేషన్ టైం పెరుగుతుంది. ఓకే. సో ఇది కూడా వచ్చేసి మన హైదరాబాద్ లోనే ఉంది. ఏ ఏరియాలో సార్ చెప్తాను. ఇప్పుడు మోకిలాలో మీకు తెలిసే ఉంటది, 70,000 పర్ గజం అమ్ముతున్నారు మోకిలాలో. శంకరపల్లిలో 40-50 చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది శంకరపల్లికి 10-12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది 17,000 to 19,000 చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఇమ్యూనిటీస్, పార్క్ గానీ, క్లబ్ హౌస్ గానీ, స్విమ్మింగ్ పూల్ అన్ని. అంటే ఫుల్ ఇందాక చెప్పేది మనం నాట్ జస్ట్ గేటెడ్ కమ్యూనిటీ, ఇప్పుడు చెప్పేది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ ఆల్రెడీ ఆ రోడ్ లో, దిస్ ఇస్ ఆన్ ద వికారాబాద్ సైడ్ రోడ్ హైవే. సో యూ విల్ హ్యావ్ మోకిలా, శంషాబాద్, తర్వాత మోకిలా, శంకర్పల్లి, దెన్ మెహతాబ్ ఖాన్ కూడా, నవాబ్పేట్, వికారాబాద్. ఈ దీనికి ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చాలా దగ్గర ఉంది. అండ్ RRR కి లోన్ ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే RRR కి లోన్ ఉంది. ఎనీ ఏరియా RRR కి 3-4 కిలోమీటర్ అటు గానీ ఇటు గానీ ఇట్స్ గోయింగ్ టు హైక్. ఎందుకంటే ORR వచ్చాక ఎలా పెరిగిందో మనకు తెలుసు, డిస్టెన్స్ ఎలా తగ్గిందో తెలుసు. RRR వస్తే అదే తెలిసే ఉంటది. ఇప్పుడు తెలంగాణ నుండి హైదరాబాద్ సిటీ, తెలంగాణ బార్డర్ నుండి, స్టేట్ బార్డర్ నుండి సిటీకి రావడానికి 3.5-4 గంటలు పడుతుంది. అవునా? అవును. ఈ RRR వస్తే 1.5 to 2 hours లో వస్తుంది.